ఆర్సీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం రామచంద్రారెడ్డి నగర్ శ్రీ స్నేహ BHEL లేక్ వ్యూ రెసిడెన్సీని మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు నిర్వహణ కమిటీల సభ్యుల కోరిక మేరకు సందర్శించారు. అఖండమైన విజయం తర్వాత తొలిసారి తమ శ్రీ స్నేహ BHEL లేక్ వ్యూ రెసిడెన్సీని సందర్శించిన మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావుకు నివాసితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తమ శ్రీ స్నేహ BHEL లేక్ వ్యూ రెసిడెన్సీలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను నివాసితులు ఆయనకు వివరించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాక, మంజీరా నీరు అందడం లేదని, స్వచ్ఛమైన త్రాగునీరు లేక నివాసితులు పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వెంటనే GHMC అధికారులతో సంప్రదించి ఓసీ ఇప్పించుటకు, తద్వారా తమ నివాసంలోని నివాసితులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని వారు ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన రఘునందన్ రావు వెంటనే సంబంధిత GHMC అధికారులకు ఫోన్ చేసి సమస్యలను వివరించి పరిష్కారానికి సూచించారు. కార్యక్రమంలో బోగయ్య, గుండం మోహన్ రెడ్డి, రామకృష్ణ గుప్తా, సంజీవ్ నాయర్, మధుసూదన రెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బాల మనోహర్, ఆనంద్ రెడ్డి, శ్రీనివాసరావు, సంజీవ్, రంజిత్, కృష్ణారావు, మహేశ్వర రెడ్డి, ఉషశ్రీ, రమాదేవి, జ్ఞానేశ్వరి, కల్పన, లక్ష్మి, సుధారాణి, పరిమళ, శైలజ, శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, నారాయణరెడ్డి, బలవంతరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అశోక్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, స్నేహ లేక్ వ్యూ నివాసితులు, నిర్వహణ కమిటీల సభ్యులు పాల్గొన్నారు. ప్రొటెక్టెడ్ నీళ్ళు ఏవైతే GHMC నుంచి వస్తుందేనో ఆ నీళ్ళు వస్తుంటుండే. ఈ మధ్యలో మాకు అది ఆపేసినారు మంచినీళ్ళ కార్యక్రమాన్ని. అంటే నేను ఉపేందర్ రెడ్డి అని జూనియర్ కమిషనర్ షేర్లింగంపల్లి గారితో మాట్లాడితే వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే, కొంతకాలం మంచినీళ్ళు ప్రభుత్వం ఇచ్చి ఆపేసింది అంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, వీళ్ళు బిల్లు కట్టకుండా పోయింటారు, లేదా రెండు, ఆ కాలనీకి అఫీషియల్ గా లేఅవుట్, అఫీషియల్ గా పర్మిషన్ ఉంటుండదు. ఈ రెండింటిలో ఏదో సమస్య ఉంటుండేదే చెప్పారు. వెంటనే నేను అశోక్ రెడ్డి గారిని వాటర్ వర్క్స్ MD గారితో మాట్లాడాను. అశోక్ రెడ్డి గారు చెప్పిన అంశం ఏంటంటే, ఈ అసోసియేషన్ ఏదైతే స్నేహ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ బ్లాక్ A, బ్లాక్ B ఏదైతే ఉందో వీటికి ఓసీ రాలేదు. అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చి ఇందులో మనం ఉంటున్నట్టు వీళ్ళు ఎవరైతే ఈ కాలనీ నిర్మాణం చేసిరో బిల్డర్ గారు పోయి అక్కడ అప్లికేషన్ పెట్టి తెచ్చుకోవాల్సిందంటే అదేదో జరగలేదు, టెక్నికల్ గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పినారు. ఎందుకు జరిగింది ఏంటని చెప్తే ఆయన రెండు ఆప్షన్స్ ఇచ్చినాడు అశోక్ రెడ్డి. వాటర్ వర్క్స్ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ MD గారు ఏం చెప్పినారంటే, మరి ఇట్లాంటి వాళ్ళకి మంచినీళ్ళు ఎట్లా సార్, ఓసీ లేని వాళ్ళకి మంచినీళ్ళు తాగారా, మంచినీళ్ళు ఇవ్వాలని అంటే మంచినీళ్ళు ఇస్తాం, రెండు కండిషన్స్, బయట వాళ్ళకి రూపాయి వేస్తే వీళ్ళకి 4 రూపాయలు బిల్లు వేస్తాము అన్నాడు. సరే, వాళ్ళు ఇల్లు కట్టుకునేదే గరీబ్ వాళ్ళు, వాళ్ళకి ఏదో ఇబ్బందులు ఉంటేనే ఆ ఓసీ బిల్డర్ ఒక ఫ్లోర్ ఎక్కువ వేయడమో, ఎక్కువ ఏరియా కట్టడమో, ఏదో రకరకాల సమస్యల వల్ల కొన్ని రోజులను మీరు సఫర్ చేయొద్దు సార్ అంటే, నా ముందు అయితే వేరే మార్గం లేదు సార్, వాళ్ళకి ముందు మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పినాడు. సో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి గారితో చెప్పారు. ఉపేందర్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే, ఇవి 5 ఫ్లోర్స్ కంటే ఎక్కువ ఉన్నాయా? సో ఇది పర్మిషన్ ఇచ్చింది జోనల్ ఆఫీస్ కాదు, మాకు సంబంధం లేదు. దీనికి ఒక CCP అని ఉంటాడు, CCP అంటే చీఫ్ సిటీ ప్లానర్ అని ఇంకొక ఉంటాడు, అతని పేరు శ్రీనివాస్. అతని నెంబర్ పంపించినాడు. CCP గారితో మాట్లాడి వీళ్ళ సమస్య ఏముందో ఒకసారి వినండి, వీళ్ళకి ఓసీ వస్తే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఈజీగా రావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పాడు. ఇది 10 రోజులలో నేను 3 ఆఫీసర్స్ తో మాట్లాడితే తెలిసినటువంటి అంశం. మీ ముందే CCP గారితో మాట్లాడి ఎవరికో ఇద్దరికి బాధ్యత ఇచ్చి మీరు పోయి GHMC ఆఫీస్కి పోయి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకుంటే, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన మరుసటి రోజు మంచినీళ్ళు ఇవ్వడానికి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ రెడీగా ఉంది. ఇది లీగల్గా మనం చేయాల్సిన. బయట నుంచి చూస్తే బాగున్నాయి అపార్ట్మెంట్లు, లోపల చూస్తే కూడా బాగా నీట్నెస్ గా ఉంది, అంతే చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి సమస్యలు ఏం లేకపోవచ్చు అని నేను కొంత రావడంలో లేట్ జరిగింది. బట్ ఐ ట్రై టు ఫినిష్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పుడే CCP గారికి మీ ముందే మాట్లాడుతున్నాను. అయితే నేను ఇవన్నీ కార్యక్రమాలు, టెంట్లు, కుర్చీలు, సోఫాలు ఇవన్నీ నేను అనుకోలేదు. కాలనీకి వస్తేనే ఎవరైనా పెడితే కొంచెం టిఫిన్ చేసి మీ ముందే సమస్యను విరిగిపోతాను, గెలిచిన తర్వాత రాలేదు కదా అని చెప్పినాను. ఇంత ఆర్గనైజర్ గా ప్రోగ్రామ్ చేస్తారంటే నేను కూడా ఈ ప్రాంతాల్లోనే మా అందరు నాయకులు ఆర్గనైజ్ చేసి తెచ్చుకునేవాడిని. అందుకని నేను వచ్చింది మామూలుగా కట్టసి కాళ్ళగా కలిసిపోదామని అనుకున్నాను. మీ అభిమానం ఓట్ల రూపంలో చూపించినప్పుడు ఇప్పుడు మళ్ళొకసారి మీ ప్రేమ అభిమానాన్ని నా మీద అంతే గొప్పగా చూపించారు. గెలిచిన తర్వాత నేను మీ దగ్గరికి రాకుండా ఏం చేయకుండా నేను మీకు అందరికి కూడా రుణపడి ఉంటా. తప్పకుండా మీ ఓసీ ఇప్పించడానికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఇప్పుడు శ్రీనివాస్ అని CCP గారితో మాట్లాడి, రేపు సోమవారం కాబట్టి రేపు ఎవరు పోతారు మీ ఆఫీస్ నుంచి లేదా మీ అపార్ట్మెంట్స్ నుంచి ఎవరో ఇద్దరు అటాచ్ చేసి ముందు ఓసీ ఇప్పిస్తాను. దానికి ఏమైనా డబ్బులు కట్టాల్సి ఉన్నాయి, ఏంది ఆయన ఏం మాట్లాడతాడో మీ ముందు ఇప్పుడే స్పీకర్ పెట్టి మాట్లాడతాను. నాకు తెలియదు. ఇక్కడికి వచ్చినాక జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం శ్రీనివాస్ అని CCP క్లియర్ చేయాలి, ఇది మేము ఇచ్చిన పర్మిషన్ కాదు అన్నాడు. అందుకనే బిల్డర్స్ వారి తరఫున ఉన్నటువంటి శ్రీనివాసరావు గారి ముందు మీ అందరి ముందే మాట్లాడతాను.
ఒక 2-3 రోజులు ప్రభుత్వ కార్యాలయం కాబట్టి 2-3 సార్లు తిరగాల్సి వస్తే అసోసియేషన్ నుంచి ఎవరో ఒకరో ఇద్దరు బాధ్యత తీసుకొని తిరగండి దయచేసి. ఓసీ ఇప్పిస్తారు, మంచినీళ్ళు కూడా వీలైతే ఏప్రిల్ మాసంలో ఇప్పించడానికి ఇది ఫార్మల్ మీటింగ్ అనుకోని నేనేదో పెద్ద మీటింగ్ నేనేదో ఘనకార్యం చేసిన చెప్పడానికి రాలేదు. మీకు ఏదో చిన్న సమస్య ఉంది, ఎండాకాలం అంటే ఈ సమస్యను అడ్రస్ చేద్దామని వచ్చిన. ఇంత గొప్పగా స్వాగతం పలికి ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించినటువంటి మా అక్క జిల్లాలకి కాలనీలో ఉన్నటువంటి అందరి పెద్దలందరికీ కూడా వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్ళు పెద్దలు చాలా మంది ఉన్నారు. మీకు అందరికీ కూడా మరొకసారి శిరస్సు వచ్చి నమస్సుమాంజలు తెలియజేస్తూ మీ ప్రేమ అభిమానం విజయ కొనసాగినంత కాలం దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం సుభిక్షంగా ప్రశాంతంగా ఈ దేశంలో ఎట్లాంటి అల్లకల్లోలం లేకుండా అందరూ సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి అందరూ బాగుండాలని కోరుకునేటువంటి రీతిలో కూడా నరేంద్ర మోడీ గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇంత గొప్ప స్వాగతం పలికిన మీకు అందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మైక్ నేనే ఎందుకు తీసుకున్నా అంటే అందరు మాట్లాడి మళ్ళీ ఏదో పొగిడి ఇట్లాంటి నాకు పొగుడుతలు శాల్వాలు ఇట్లాంటివన్నీ కొంచెం దూరంగా ఉంటే నేను దయచేసి మన్నించాలి. మీ శాల్వాలు మీకే ఇచ్చిపోతున్నాను, ఏమనుకోవద్దు. ఒకటి వేసుకున్న ఫార్మాలిటీ కోసం ఇంకా వదిలేసేది. టెంపుల్ దగ్గర మా అక్కలు ఇద్దరు వేసి అయిపోయిందని అనుకున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా అదే కార్యక్రమం పెట్టిండ్రు. దయించి నేను ఎప్పుడైనా వస్తే శాల్వాలు బోకేలు ఇట్లాంటివి ఏమి ఇవ్వకండి. మీకు చేతనైతే 4 నోట్బుక్లు ఇస్తే కదా స్కూల్కి పోయినప్పుడు ఆ పేద పిల్లలకి ఎవరికైనా ఇస్తాం కాబట్టి వీటికి పెట్టే ఖర్చుని దయించి ఇది దురుపయోగమే, దయచేసి చేయకండి అని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను కాదు ఎవరు వచ్చినా కాలనీకి ఇట్లాంటి వేయడం వల్ల ఏం రాదు, దీనివల్ల ఫలితం ఉండదు. మీరు 4 నోట్బుక్లు ఇస్తే ఏదైనా కాలనీకో స్కూల్కో పోయినప్పుడు అక్కడ ఉండే పేద పిల్లలకి ఇస్తే వాళ్ళకైనా కొంచెం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి లీడర్లు రాగానే చాలా కార్యక్రమాన్ని